మేము తోపులం అని, మేము గుండాలం, మేము రౌడీలం, మేము రాజకీయ నాయకులం అని ఒకచోట ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, బియ్యం కార్డు ఉంటుంది కొంతమందికి. కానీ ఇంకొక చోట కాపురం ఉంటారు, ఇంకొక చోట ఇల్లు కట్టుకుంటారు, ఇంకొక చోట అన్ని విధాలుగా ఆ రాజకీయ పరిచయాలన్నీ ఒక చోట పెట్టుకుంటారు. కానీ ఓటు ఉండేది ఈ గ్రామంలో, ఈ ఊరిలో, ఈ వీధిలో, ఈ గల్లీలో. కానీ నువ్వు బతుకుతున్నది, నువ్వు ఉండేది, నువ్వు చేసేది ఇంకొక పట్టణంలో, ఇంకొక సిటీలో. నెల రోజులకో, 3 నెలల రోజులకో, 4 నెలలకు, 5 నెలలకు, 6 నెలలకు ఒకసారి వచ్చి గ్రామస్తులకు కనపడతాం. కానీ రాజకీయాన్ని మాత్రం నీ చుట్టే నడుపుకుంటానే ఉంటాం. మరి ఈ ప్రజలకు సీసీ రోడ్లు కావాలంటే వేస్తున్నావా, వీధి లైట్లు కావాలంటే వేపిస్తున్నావా, డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బంది ఉంటే వేపిస్తున్నావా, లేదంటే మంచినీటి కుళాయిలు కనెక్షన్లు వాటిపైన వీటిపైన అధికారంగా ఉంటే ఏమైనా సాయం చేస్తున్నావా అంటే ఎక్కడ సాయం చేసేది? నీ దగ్గరికి మాత్రం గ్రామస్తులు పలానా చోట ఉన్నాడు, పలానా చోట నాయకుడు ఉన్నాడంటే నీ దగ్గరికి వాళ్ళు రావాల్సిందే. వీళ్ళ దగ్గరికి మాత్రం నువ్వు రాలేవు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా రాండి నేను వస్తానని చెప్తాం. ఎంపీడీఓ దగ్గరికి రావాలంటే రమ్మని చెప్తాం. ఎస్ఐతో, సిఐతో, డిఎస్పితో మాట్లాడాలంటే వాళ్ళని రమ్మని చెప్తాం. ఇలాంటి ఒక స్థానికత లేకుండా ఎక్కడనో ఉండి ఇవన్నీ చేస్తున్నారు అంటే ఇది రాజకీయ మూలాలలో మీరు చేసే అనైతిక విలువలతో కూడిన రాజకీయం. ఇది నైతిక విలువలతో కూడిన రాజకీయం కాదు. ఇది ప్రజలకు తెలివితేటలు ఉన్నాయో తెలివితేటలు లేవో మరి ఈ నాయకుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉండే బాగోగులు చూసుకోకుండా వేరే నియోజకవర్గంలో ఉండి వేరే నియోజకవర్గంలో ఆఫీసులు పెట్టి వేరే నియోజకవర్గంలోనే అన్ని విధాలుగా దందాలు, రకరకాలుగా మాటలు, రకరకాలుగా మాయల మాటలు ఇవన్నీ తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో ప్రజలందరినీ ఎక్కడికి తీసుకెళ్ళి అక్కడ పంచాయతీలు చేసుకుంటూ కూర్చుంటారు ఈ నాయకులు. ఇలాంటి ధోరణి విధానాల్లోనే రాజకీయ విధానాలు ఉన్నాయి. ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఉండే నాయకుడు ఆ నియోజకవర్గంలో ఉన్న కేంద్రంలో ఉండి ప్రజల కోసం, ప్రజల విధానాల కోసం పాటుపడాలి. ఆ పాటుపడే విధంగా విధానాలు అమలు చేసుకోవాలి. అలా కాకుండా అలా ఉండడం వల్ల వీటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోలేకపోతే కేవలం ఇబ్బందులు గురవుతారని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. స్థానికంగా ఎక్కడైతే నియోజకవర్గ పరిధిలో ఒక ఎమ్మెల్యేగా గెలిచాడో ఆ గెలిచిన వ్యక్తి 150 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లలో ఉంటే ఈ ప్రజలు అంత దూరం రావాలంటే రాలేరు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు స్థానికంగా ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో ఉన్నారో ఆ నియోజకవర్గ స్థాయిలో ఆ కేంద్రంలో మీరు ఉండే విధంగా మీ పాలన ప్రజలకు అందించే విధంగా ఉండాలి. ఇది ఒక రాజకీయ విశ్లేషణ భాగంగా నాయకులకు, ఎమ్మెల్యే అభ్యర్థులకు, ఎంపీ అభ్యర్థులకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఒక పార్లమెంటు మెంబర్ ఉంటే పార్లమెంటు మెంబరు ఒక జిల్లా స్థాయి, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాలా. వాస్తవంగా ఎక్కడో ఢిల్లీలోనో నేను మాటికి ఢిల్లీలో ఉంటా, హైదరాబాద్లో ఉంటా, విజయవాడలో ఉంటా, బెంగళూరులో ఉంటా అంటే కాదు. అది పరిపాలన కరెక్ట్గా ఉండదు. నువ్వు చెప్పినోడు, నువ్వు ఇన్ఛార్జిగా పెట్టినోడు కరెక్ట్గా ఉండడు. నాయకుడు అనేవాడు తప్పులు చేస్తావో, నువ్వు ఒప్పులు చేస్తావో, ప్రజలకు క్షేమ సమాచారాన్ని అందిస్తావో అది నీ అభిప్రాయం. అది కరెక్ట్గా నువ్వు అందుబాటులో ఉండాలి వాళ్ళకు. అప్పుడే నాయకత్వ లోపాలు, ప్రజలు ఎంతవరకు నీకు ఆసరాగా ఉన్నారు, ప్రజలకు మీరు ఎంతవరకు ఆసరాగా ఉన్నారు అన్న ఆలోచన విధానాలు ప్రజలకు తెలుస్తాయి. ప్రజలు ఎక్కడ కూడా మాట్లాడలేకపోతున్నారు ఈ మధ్యకాలంలో. ఎక్కడైనా మాట్లాడితే వాళ్ళ పైన దౌర్జన్యాలు, వాళ్ళ పైన దాడులు. ఎక్కడైనా ప్రశ్నిస్తే వాళ్ళ పైన దౌర్జన్యాలు, వాళ్ళ పైన దాడులు. ఇలాంటి విధానాలపైన రాష్ట్ర నాయకత్వాలు ఉంటే
ఎప్పటికి కూడా ప్రయోజనం ఉండదు, అది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా నాయకత్వాలు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు భరోసాగా ఉండే విధంగా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, లోటుపాట్లు లేకుండా వాళ్ళ జీవన విధానాల్లో కరెక్ట్గా ఉండే విధంగా ఆలోచన చేయాలని కూడా మహాజన రాష్ట్ర సమితి చాలామంది నాయకత్వాలకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి.